ప్రియమైన ఆంధ్ర ప్రజలారా, ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల గారు ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టారో నాటి నుండి జగన్మోహన్ రెడ్డి వర్సెస్ షర్మిల ఒక యుద్ధ వాతావరణం రాష్ట్రంలో కనిపిస్తుంది. అయితే ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం కాస్త ఈరోజు నిజాలను బయటపెట్టే స్థాయికి వెళ్ళిపోయింది. ఏం నిజాలు బయటకు వచ్చినాయి అంటే, ఇటీవల కాలంలో షర్మిల గారు తన భర్త మీద జరుగుతున్న దాడిని ఖండిస్తూ, అంటే మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి వర్గం బ్రదర్ అనిల్ శాస్త్రి అంటూ, షర్మిల కూడా షర్మిల శాస్త్రి, షర్మిల రెడ్డి కాదంటూ హేళన చేస్తూ, అసలు వైఎస్ఆర్ బిడ్డే కాదు షర్మిల అంటూ, ఎవరైతే రాజశేఖర్ రెడ్డిని జైల్లో పెట్టారో ఆ పార్టీలో జాయిన్ అయిందంటూ, అంటే కాంగ్రెస్లో జాయిన్ అయిందంటూ హేళన చేస్తూ ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. అయితే షర్మిల గారు కూడా ఏమీ తగ్గట్లేదు. నేను చాలా ఏళ్లుగా ఈరోజు రాజకీయాల్లో ఉన్నాను. ఏ రోజు మా నాన్న అధికారంలో ఉన్నప్పుడు నేను పదవి అడగలేదు. మా నాన్న అడిగితే నాకు పదవి ఇవ్వడా? అదేవిధంగా నీకోసం నేను పనిచేశాను. నా భర్త కూడా నీకు బెయిల్ రావడం కోసం, నీకు గుర్తులేదా? ఆ రోజు భారతి, నా భర్త అనిల్ ఇద్దరు కలిసి వెళ్ళి నీకు బెయిల్ తీసుకురావడం కోసం సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి సాగిలి పడ్డారు. అలా నీకు బెయిల్ వచ్చింది. మర్చిపోయావా అన్నయ్య అంటూ చిలక పలుకులు పలుకుతూ ఈరోజు నిజాలను షర్మిల గారు బయట పెట్టేస్తున్నారు. సో ఇక్కడ మనం చూడాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను వీరుణ్ణి, ధీరుణ్ణి, సూర్యుణ్ణి, కాంగ్రెస్ పార్టీని ఎదిరించేశాను, సోనియాని ఎదిరించేశానని చెప్పి ఎలా అయితే రాజకీయం చేశాడో అవన్నీ అవాస్తవాలు. ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు, మనందరికీ తెలిసిందే. ఆ జైల్లో ఉన్న సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారిని ప్రపోజ్ చేస్తూ వెళ్ళి ఓటేసి వచ్చాడు. జైల్లో నుండి కూడా వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేసి వచ్చాడు. అక్కడ చాలా స్పష్టంగా కనిపించింది. అదేవిధంగా ఇక్కడ ఏమని చెప్తున్నారో, రాజశేఖర్ రెడ్డి మీద కేసులు పెట్టిన పార్టీ ఆ కాంగ్రెస్. ఒక్కసారి ఆలోచించిన ప్రజలారా, గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చాలా స్పష్టంగా ఒక మాట చెప్పాడు. ఏంటంటే, ఈ యొక్క ఎఫ్ఐఆర్లో రాజశేఖర్ రెడ్డి గారి పేరు లేదు. రాజశేఖర్ రెడ్డి గారి పేరు లేకపోతే రాజశేఖర్ రెడ్డి పేరు చేర్చాలని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళి సిబిఐకి వ్యతిరేకంగా పిటిషన్ వేసి ఆ రోజు కేసులు జగన్మోహన్ రెడ్డి గారిని చుట్టుముట్టేసిన తరుణంలో రాజశేఖర్ రెడ్డి చేశాడు, నేను కాదని చెప్పి వాళ్ళ నాన్న మీదకు తోచేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఈయన మళ్ళీ సోనియా అరెస్ట్ చేసిందంట. అంటే సోనియా గాంధీ వాళ్ళు ఈ యొక్క రాజశేఖర్ రెడ్డిని దోషిలో పెట్టారంట. ఎన్ని అవకాశాలు ఇచ్చారు? మీ నాన్న పెట్టుకున్న రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉండుంటే ఈ పార్టీకి ఎప్పుడైనా ముఖ్యమంత్రి అయ్యేవాడా? మీ నాన్న పెట్టినటువంటి రెడ్డి అంటే కులం పార్టీకి ఎప్పుడైనా ఆయన కనీసం 10 స్థానాలైనా సంపాదించుకునేవాడా? కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి ఈరోజు మీ బ్రతుకు. ఒక్క కంపెనీ కూడా లేదు. మీ అందరికీ గుర్తుందో లేదో ప్రజలు, ఒక్క కంపెనీ కూడా లేదు ఈయన పేరు మీద. వీళ్ళ నాన్న ముఖ్యమంత్రి అయ్యేదాకా. ముఖ్యమంత్రి అవ్వగానే ఈరోజు 100 కంపెనీలు వచ్చేసినాయి. మీరు నమ్మరో, ఎన్నికల ముందు తన సొంత ఇల్లు హైదరాబాద్లో ఉన్న సొంత ఇల్లును కూడా అమ్మి ఎన్నికలకు ఖర్చు వేసుకున్న చరిత్ర వీళ్ళ నాన్నది. అలాంటిది ఇప్పుడు అన్ని కోట్లు సంపాదించేసి ప్రతి సిటీకో ప్యాలెస్ కట్టేసుకుని జగన్మోహన్ రెడ్డి నీకు ఎన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేసినాయి? కాంగ్రెస్ ఇచ్చిన అవకాశం లేకపోతే, ఈరోజు కాంగ్రెస్ పార్టీయే లేకపోతే అసలు మీ నాన్నే లేడు. మీ నాన్నకి ఈరోజు మీ నాన్నకి ఏదో మోసం చేసేసిందని కాంగ్రెస్ పార్టీ, సోనియా ఏదో మోసం చేసేసిందని చెప్తున్నావు. కానీ ఇక్కడ ఈ విషయాలన్నీ మన దగ్గరే చెప్తాడు, కానీ కేంద్రంలో ఉన్న వ్యక్తుల దగ్గరేమో సాగిలి పడతాడు. మీరు నమ్మరు ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి తన తండ్రిని అడ్డెట్టుకుని ఎంత దారుణంగా సంపాదించేశాడంటే, 1500 కోట్లు ఇస్తాను నన్ను మీరు ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి ఆ రోజు వాళ్ళ నాన్న చనిపోగానే జగన్మోహన్ రెడ్డి లాబింగ్ చేశాడు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక నేత, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక నేత బయటపెట్టాడు ఈ విషయాన్ని. మీరు అర్థం చేసుకోవాలి ఈ విషయం. అదేవిధంగా రోసే గారు కూడా చాలా స్పష్టంగా కొన్ని సందర్భాల్లో చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని బెంగళూరులో నేను ఉండు, ఇక్కడికి వస్తే నీ తాట తీస్తాను, ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి హెచ్చరిస్తే, ఈ యొక్క విజయమ్మ గారు, ద గ్రేట్ విజయమ్మ గారు బైబిల్ పట్టుకుని నా బిడ్డ అనాథ అయిపోయాడు, నా బిడ్డ అసలు అమాయకుడు అని ఏదైతే తిరిగారో, ఈవిడి ఆ రోజు ఏడిసేసి కన్నీళ్ళు పెట్టంట. అప్పుడు జగన్మోహన్ రెడ్డిని రప్పించిందంట. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు బయటపెట్టాడంటే, మీరే అర్థం చేసుకోవాలి ప్రజలారా. ఇక్కడ ఉంటూ ఆయన ఎలాంటి అవినీతి కార్యకలాపాలు సాగిస్తున్నాడు అనే దాన్ని రాజశేఖర రెడ్డి గ్రహించాడు. రాజశేఖర రెడ్డి కింద నుంచి వచ్చిన నాయకుడు, ఆయనకి తెలుసు ఎవరిని ఎలా గౌరవించాలి, ఎవరిని మనం మర్యాద పూర్వకంగా చూసుకోవాలి, ఇవన్నీ ఆయనకి తెలుసు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుండి ఈ యొక్క కోణం డిఫరెంట్ కదా. ఇతను చాలా యారోగెంట్ పర్సన్.
ఇష్టారీతిగా వ్యవహరించే శైలి. సో ఒక సందర్భంలో చేయి చేసుకున్నాడని కూడా రోసయ్య గారు బయట పెట్టారు. ఎన్ని మనం డాట్స్ కలుపుకుని చూసుకుంటూ ఉంటే ప్రజలారా మనకే ఒక స్పష్టమైన సమాచారం అంది. ఆ రోజు వాళ్ళ నాన్నగారు చనిపోయారు, సోనియా గాంధీ చంపేసిందని చెప్పాడు. అసలు సోనియా గాంధీ అది చంపాల్సిన అవసరం ఏంటి? వీళ్ళ నాన్న చచ్చిపోతే సోనియా గాంధీ ఏదైనా ప్రధానం అవుద్దా? ఒకసారి ఆలోచించండి. అసలు వీళ్ళ నాన్న చంపుకోవడం ద్వారా సోనియా గాంధీకి వచ్చే బెనిఫిట్ ఏంటి? సో వీళ్ళ నాన్న చచ్చిపోతే ఎవరికి వస్తుంది బెనిఫిట్? ఒకసారి ఆలోచించండి. ఆ రోజు రిలయన్స్ సంస్థలను తగలబెట్టేసి అక్కడ ఉన్నటువంటి కొన్ని షాపుల్ని పగలగొట్టేసే విధంగా ఎమోషనల్ రెచ్చగొట్టి అలా నాన్న చావును కూడా తన అవకాశవాదానికి వాడేసుకున్నాడు. ఈ విషయం చాలామంది ఆ రోజు చెప్పినా ఎవరికి ఎక్కలే. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం ఎమోషనల్గా వెళ్తాం, వాస్తవాలని మనం పట్టించుకోం. కానీ ఈరోజు వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఆ రోజు వాళ్ళ నాన్న విషయంలో ఎలా జరిగింది, ఈరోజు బాబాయ్ విషయంలో కూడా చంపేసి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎంత నటించాడు మన అందరూ చూసారు. లోకేష్ చంద్రబాబు చంపేస్తాడని చెప్పాడు. మీరందరూ ఆలోచించాలి ప్రజలారా. అంటే ఇంత దారుణంగా వ్యవహరిస్తూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వేరే కోణంలో మాట్లాడతాడు. గతంలో బీజేపీ పార్టీని మతతత్వ పార్టీ, దానికి అసలు నేను మద్దతే ఇవ్వను అసలు ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పాడు. ఇప్పుడు కాంగ్రెస్ డట్టి పార్టీ అంట, బీజేపీ సిద్ధాంతాలంట ఒక అద్భుతం అంట. ఇప్పుడు చెప్తున్నాడు. మొన్న ఇటీవల కాలంలో ఇంటర్వ్యూలో ఆయన ఈ మాటే చెప్పాడు. అంటే చూడండి, ఏ పార్టీ అయితే కేంద్రంలో అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడో, ఈరోజు తన స్వప్రయోజనాల కోసం, తన కేసులు, తన మీద ఉన్నటువంటి ఏదైతే ఆరోపణలు, తన చేసినటువంటి దోపిడీ, ఇవన్నీ ఎప్పుడైతే ఈ యొక్క కేంద్రం నుంచి సపోర్ట్ తగ్గుద్దో ఆటోమేటిక్ ఇతను జైలుకి వెళ్ళిపోతాడు. మీరందరూ చూడండి, ఇప్పుడు కాంగ్రెస్లో అధికారంలో ఉన్నప్పుడు జైల్లో నుండి సపోర్ట్ చేశాడు, ఈ యొక్క బయట నుండి సపోర్ట్ చేశాడు, సాగిలి పడ్డాడు, కాళ్ళు అట్టుకున్నాడు, కాలు బేరానికి వెళ్ళాడు. ఇటలీ అహంకారానికి, కడప పౌరుషానికి మధ్య యుద్ధం అంటూ ఎంపీ కూడా అయిపోయాడు. సో మనందరం చూసాం. సో ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మనకేమో నేనేదో పోరాడుతున్నానని చెప్పి పై స్థాయిలో మాత్రం ఏం చేయాలో అన్నీ చేశాడు. ఏకంగా రోసయ్య గారు ముఖ్యమంత్రి అయితే ఆయన దిగిపోయేదాకా నిద్రలేదు మనోడు. ఏదోలా దించేయాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేశాడు. సో అదొకసారి పక్కన పెడితే ఇప్పుడు కూడా మీరు అందరూ అబ్జర్వ్ చేయండి. 2014 తర్వాత రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్నాథ్ కోవింద్ గారిని ప్రపోజ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం, ఈయనే ఫస్ట్ వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. బీజేపీ సిద్ధాంతాలు అప్పుడు నచ్చవని చెప్పాడులే అని చెప్పినోడు వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. అంత అవసరం ఏంటి నీకు? అంత దిగజారాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ముర్ము గారు ఎవరైతే రాష్ట్రపతి గారు ఉన్నారో ఆవిడ కూడా ప్రపోజ్ చేసినప్పుడు వెంటనే వెళ్ళి ఫస్ట్ సాల్వా కప్పినోడు విజయసాయిరెడ్డి, వైసీపీ వాళ్ళు. అంటే కేంద్రంలో ఎవరైతే అధికారం చేపడతారో వాళ్ళ కాళ్ళకి సాగిలు పడడం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అలవాటైపోయింది. ఈరోజు ఆయన సాగిలు పడటం కాదు, ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయానికి కారణం, బాధ్యుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డే. ఈరోజు ఇంకెవరు చెప్పండి? ఈరోజు తన ప్రయోజనాల కోసం ఈరోజు అక్కడ సాగిలి పడుతున్నాడు. కేంద్రంలో అధికారంలో బీజేపీకి సాగిలి పడ్డాడు, గతంలో కాంగ్రెస్కి సాగిలి పడ్డాడు. కానీ ఇక్కడ మన రాష్ట్రానికి ఏం తీసుకొచ్చాడు ఇప్పుడు దాకా చెప్పండి? తను బాగానే ఉంటున్నాడు, అవినీతి చేసుకుంటున్నాడు, కోట్లు తింటున్నాడు. ఆ కోట్లు తిన్న డబ్బుని కొంత కేంద్రంలో ఉన్న పెద్దలకు పాడేస్తున్నాడు, అందులో అమ్ముడిపోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పాడేస్తున్నాడు, హ్యాపీగా బయట తిరిగేస్తున్నాడు. న్యాయస్థానాలను కూడా ఈరోజు ప్రలోభాలకు గురి చేసే స్థాయికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాజకీయం దిగజారిపోయింది. సో ఇక్కడ మీరు స్పష్టంగా చూసుకున్నప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు సోనియా గాంధీకి అవసరం లేదు, కానీ ఎవరికి అవసరం? మన జగన్మోహన్ రెడ్డికి అవసరం ఆయన చనిపోవడం. ఆ రోజు రాజకీయంగా ఎవడు వాడుకున్నాడు? సంతకాలు ఎవరు సేకరించాడు? జగన్మోహన్ రెడ్డి సేకరించాడు. అవసరం జగన్మోహన్ రెడ్డికి ఈరోజు రాజశేఖర రెడ్డి చచ్చిపోవడం. అదేవిధంగా బాబాయ్ అడ్డొస్తున్నాడని చంపేశాడు. ఈరోజు కోడికత్తి సీన్ బయటకు వస్తే నిజాలు చెప్పేస్తాడని లోపల పాడేశాడు. ఈరోజు చెల్లి బయటకు వచ్చి నిజాలు చెప్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. చెల్లిని కూడా ఈరోజు సొంత చెల్లి కాదని చెప్పుకుంటున్నాడు. అంటే చూడండి, ఇంకా అసలు మీరు ఇంకా ఎలాంటి వ్యక్తులు ఓటేస్తున్నాం అనేదాన్ని ఒకసారి మీరు అందరూ గ్రహించాలి. షర్మిల రెడ్డి కాదంట, షర్మిల శాస్త్రి అంట. అంటే ఏ రకమైనటువంటి రాజకీయాలు చేస్తున్నాడో ఒకసారి మనందరం అబ్జర్వ్ చేయాలి ప్రజలారా. గతంలో దళితులు మేనవాళ్ళు అన్నాడు, మరి ఇప్పుడు నువ్వు రెడ్డికి ఒక్కరికే ప్రతినిధివా? నువ్వు ఈరోజు ఒక్క రెడ్డిలకే ఈరోజు పదవులని ఇస్తున్నావు. ఈరోజు నీ చెల్లి రెడ్డి కాదని చెప్తున్నావు. ఏంటి, దేనికి సంకేతం ఇవన్నీ? ఇక్కడ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఈ కుల మత ఎమోషన్లు రెచ్చగొట్టి మీతో ఆటలు ఆడుకోవడం ఆయనకు అలవాటైపోయింది. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఈరోజు ఇలాంటి క్రూరులు రాష్ట్రాన్ని ఏలుతున్నారు. మీరందరూ అర్థం చేసుకోకపోతే రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి ఇలాంటి వ్యక్తుల చేతుల్లో. సో రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే వ్యక్తులకు ఓటేస్తారా? రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకులకు ఓటేస్తారా? లేదు
మేము ఇలాంటి ఎంజాయ్ చేస్తాం, మనుషులు చచ్చిపోతుంటే మాకు చాలా ఆనందంగా ఉంది, యానిమల్ సినిమా చూసి మేము బాగా ఎంజాయ్ చేసాం, అలా చంపుతుంటే జగన్మోహన్ రెడ్డి మేమందరం సునకానందం పొందుతాం అని మీరు ఆ మెంటాలిటీతో ఉంటే మీ ఇష్టం. రేపు వలసవాదం పెరిగింది, మనం చూస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో వ్యాపారం లేదు, ఈరోజు తెలుగువాడు అంటే ఒక గౌరవం లేదు, ఆంధ్రవాడు అంటే అసలు లేదు. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని కనుక వ్యవహరించకపోతే రాబోయే రోజుల్లో మనందరం నష్టపోతాం. ఏదేమైనటికీ జగన్మోహన్ రెడ్డి గారి అవకాశవాద రాజకీయాలకి తెరపడే రోజులు దగ్గరలోనే ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. షర్మిల గారి ఈ యొక్క దుందుడుకు స్వభావం ఈరోజు చాలా వాస్తవాలను ప్రజలకు చేరవేస్తుంది. ఏదేమైనప్పటికీ మనందరం అప్రిషియేట్ చేసి తీరాలి. ఎందుకంటే ఈరోజు షర్మిల గారు చెప్తున్న నిజాలైనప్పటికీ ఆమెని అపోజ్ చేస్తున్నారు కొంతమంది. బట్ కాలక్రమేణా ఈ వాస్తవాలు ప్రజల్లోకి వెళ్తాయి, ఆ వాస్తవాలు ప్రజలు తెలుసుకుంటారు. ప్రజలు తెలుసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకు సరైన బుద్ధి చెప్తారు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. షర్మిలను మాత్రం ఏ మాట అన్నా అది జగన్మోహన్ రెడ్డి గారి తప్పు చేసినట్టే. ఎందుకంటే షర్మిల పాపం నీ కోసం నువ్వు జైల్లో ఉన్నప్పుడు మా అన్న స్టార్డమ్ తగ్గకూడదని చెప్పి అన్న వదిలిన బాణానని చెప్పుకుంది, రాజశేఖర రెడ్డి కూతురు అని చెప్పుకోలేదు. సో నీ కోసం పనిచేసినటువంటి చెల్లిని అంత ఆస్తితో దూరం పాడేసావు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా చిన్నగా ప్రశ్నిస్తేనే తట్టుకోలేకపోతున్నావు. ఏం అభివృద్ధి చేసావు అంటే ఆడెవడో వెళ్ళి ఆ కృష్ణా నది ఒడ్డున కూర్చుని అదేదో గోడ కట్టడం, ఇదిగో అభివృద్ధి అంటున్నాడేటాడు. అంటే ఏం చేశారో కూడా చెప్పుకోలేని పరిస్థితి మీది, దుస్థితి మీది. సో షర్మిల అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పకుండా, షర్మిల ఏం అడుగుతుందో వాటికి ఆన్సర్ చేయకుండా, షర్మిల కులం ఏం చేసింది, షర్మిల మతం ఏం చేసింది, షర్మిల శాస్త్రి అయితే ఏంటి, ఎవరికి ఏమైతే ఏంటి, కానీ మీరు రాజకీయాలు ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారో ఈరోజు ప్రజలకు అవగాహన అవుతుంది. ప్రజలు స్పష్టంగా తెలుస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చాలాసార్లు చూపించో, ఇప్పుడు మీ చెల్లిని నిందితుడిగా చూపిస్తున్నాం. ఇక్కడ ప్రజలు అంత అమాయకులు కాదు. నిజమైన క్రిమినల్స్ ఎవరో, నిజమైన నిందితుడు ఎవడో ఈరోజు ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. సో ప్రజలు కూడా ఆలోచించి ముందుకు సాగాలి. ఎలాంటి వ్యక్తులను మనం ఎన్నుకుంటున్నాం అనే దాన్ని అవగాహన చేసుకోవాలి. మీ అందరి శ్రేయోభిలాషి సుబ్బు.